నమస్తే వెల్కమ్ టు స్టార్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం కంకర లోడుతో ఉన్న టిప్పర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన డ్రైవర్ ట్రోఫీతో భారత మహిళా క్రికెటర్ల సంబరాలు డబ్ల్యూసీసీలో భారత్ అద్భుతమైన విజయం సాధించింది మోదీ ట్వీట్ నార్సింగి ప్రాంతంలో మూసీ బఫర్ జోన్లో కడుతున్న శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్ వద్ద నిరసన తెలిపిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను మరిచిపోయిందని ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా జీత భత్యాలు చెల్లించాలని ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే కరీంనగర్ జిల్లా నుంచే ఉద్యమాన్ని ప్రారంభిస్తామని టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి వచ్చిన థామస్ రెడ్డి స్థానిక ఆర్టీసీ ఉద్యోగులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సమస్యలను పరిష్కరిస్తామని చెబితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించడం లేదని, మహాలక్ష్మి పథకం ద్వారా బస్సులో ప్రయాణికుల సంఖ్య పెరిగి డ్రైవర్ కండక్టర్లు ఇబ్బంది పెడుతున్నారని, మహాలక్ష్మి పథకం ద్వారా బస్సులో ప్రయాణికుల సంఖ్య పెరిగి డ్రైవర్ కండక్టర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, నెలకు ఆర్టీసీకి 300 కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వటం లేదని, ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమం తప్పదని వారు హెచ్చరించారు. డిపోల వారిగా డ్యూటీ చాట్లని వేయాలి. డ్యూటీ చాట్లని పెంచిన పనివారం పెంచిన పనివారం పెంచిన పనివారం పెంచిన పనివారం పెంచిన పనివారం. థామస్ రెడ్డి, టీఎంయూ ప్రధాన కార్యదర్శి, ఈరోజు హుజురాబాద్ మిత్రులను కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ ఆర్టీసీలో ఉన్నటువంటి అంశాల మీద కార్మికులంతా చాలా బాధాతత్వ హృదయంతో ఆవేదనతో ఉండడం జరుగుతూ ఉంది. యాజమాన్యానికి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని మర్చిపోవడం జరిగింది. 2 సంవత్సరాలైనా ఇప్పటి వరకు అమలు చేయలేదు. దాని ప్రకారంగా ఇప్పటికి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆర్టీసీ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు 2021 పిఆర్సీని చేయాలి. అట్లాగే రిటైర్డ్ అయిన వాళ్ళకి మొత్తం కూడా రావాల్సిన అమౌంట్లన్నీ ఇవ్వాలి. 2017 పిఆర్సీ పెద్ద మొత్తంలో రావాలి కార్మికులకి. రిటైర్డ్ వాళ్ళు చాలా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారు, రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. యూనియన్లని ఎందుకు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం? మేము రాగానే ఇస్తామని చెప్పి గౌరవ మా ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసిండు. ఆ వాగ్దానం ఏమైపోయింది? మరి నిన్నగాక మొన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా డిఏలు ఇచ్చి యూనియన్లు ప్రసాదించిండు. చాలా మంచి పరిణామం. కానీ ఈ రోజు ఆర్టీసీ కార్మికులు ఏం పాపం చేసిండు? ఇవాళ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత బస్సుల్లో 60 మంది 50 మంది కూర్చునే బస్సుల్లో 160 మంది 170 మంది 130 మంది కూర్చోవడం వల్ల కండక్టర్లకి డ్రైవర్లకి చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. బస్సులు పెంచాలని చెప్పినాం, ఇవాళ ఇబ్బందులు పోవాలి. మహాలక్ష్మి పథకానికి సంబంధించిన అమౌంట్ ప్రభుత్వం టోటల్ గా లెక్క చేసి శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు? ఇవ్వాల్సిన అవసరం ఉంది. నెలకు 350 కోట్లు ఇస్తారన్న ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం ప్రభుత్వం ఒకటే, ఏ ప్రభుత్వమైనా మాకు కోపం లేదు, ఏ ప్రభుత్వానికి అతీతం కాదు. అనుకున్న ప్రకారంగా కాంగ్రెస్ కి అండగా ఉన్నాం, ఓట్లేసినాం, గెలిపించినాం. మళ్ళీ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి. మేము అవసరమా కాదా అనేది ఇవాళ ఈ ప్రభుత్వం తెలుసుకోండి. కాదు అంటే చెప్పండి, మా నిర్ణయం ఇంకో రకంగా ఉంటది. మొన్ననే ఎండి గారు మారిండు, ఇస్తా అన్న ఎండి గారు మారిపోవడం జరిగింది. కొత్తగా నాగిరెడ్డి గారు వచ్చేది వెల్కమ్ చెప్పినాం, వారికి కూడా టైం ఇస్తా ఉన్నాం. 1 మంత్ లోపల టోటల్ గా రివ్యూ చేసుకొని గౌరవ ఎండి గారు వెంటనే ఇవన్నీ కూడా మరి యుద్ధ ప్రాతిపదికన లెక్కలు చేయాలి. కొన్ని డిపోలలో రిటైర్డ్ అయిన అసలు పీకేసీలో లెక్కలు చేయలే, అకౌంటింగ్ పోలే, ఆడిట్ కాలే. ఎందుకు కాలే? స్పెషల్ డ్రైవ్ చేసి ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది. సిరిసిల్ల, హుజురాబాద్ ఇట్లాంటి మంతరి డిపోలలో ఇంతవరకు ఎవరు కూడా 1 పైసా ఇచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి స్పెషల్ డ్రైవ్ చేసి ఇవాళ ఫైల్ క్లియరెన్స్ డేగా ప్రకటించి రావాల్సినవన్నీ కూడా చేయండి. గతంలో రిటైర్డ్ అయిన వాళ్ళకి గ్రాట్యుటీ 35 ఏళ్ల లోపలనే ఇచ్చిండు, 35 ఏళ్లు దాటితే వాళ్ళకి ఇవ్వలే.
అంటే 2 వర్గాలుగా విభజించి ఏది తక్కువైతే అది ఇచ్చిండు. కానీ నిన్ననే ఒక సర్కులర్ ఇచ్చి మొత్తం కూడా ఇవ్వాలని ఇచ్చిండు. చాలా దాన్ని ఆహ్వానిస్తున్నాం. మరి 2019 నుంచి ఉన్న వాళ్ళ సంగతి 24 నుంచే కొత్త సర్కులర్ ఇచ్చిండు. కానీ 2019 నుంచి ఉన్న వాళ్ళకు కూడా టోటల్ గా గ్రాట్యుటీ మళ్ళా లెక్కలు చేసి ఇవ్వాలని చెప్పి మేము ఆర్టీసీ తెలంగాణ మజూరీలుగా రిటైర్డ్ అసోసియేషన్ సంఘాలుగా ఆర్టీసీ ఉద్యోగులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అతి త్వరలోనే ఇవన్నీ పరిష్కారం కాకపోతే ఈ ప్రభుత్వానికి మరి తప్పకుండా జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఆర్టీసీ ఉద్యోగులు మీకు కావాలా వద్దా నిర్ణయం చేసుకోమని చెప్తా ఉన్నాం. ఈ కరీంనగర్ నుంచే ఉద్యమం స్టార్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ముఖ్యమంత్రి గారికి, ఎండి గారికి ఆర్టీసీ ఉద్యోగులని ఇబ్బందులు పెట్టకుండా వెంటనే సమస్యలు పరిష్కారం చేయండి, లేకపోతే మా తిరుగుబాటు వేరే రకంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నా. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఇక డ్రైవర్ అక్కడికక్కడ మృతి చెందగా పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. బస్సులో కంకర లోడు పడటంతో కంకర కింద కూరుకుపోయిన మరికొంతమంది ప్రయాణికులున్నారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 70 మందికి పైగా ప్రయాణికులున్నట్టు సమాచారం. ఇక క్షతగాత్రులను చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు మరియు స్థానికులు. భారత మహిళల జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ సాధించింది. ఐసీసీ చైర్మన్ జైషా నుంచి భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ సగర్వంగా ట్రోఫీ అందుకున్నారు. అనంతరం ట్రోఫీతో మహిళా క్రికెటర్లు సంబరాలు చేసుకున్నారు. భావోద్వేగంతో మహిళా క్రికెటర్లంతా ఒకరినొకరు అభినందించుకున్నారు. ఇక స్టేడియంలో ప్రేక్షకులు హర్షధ్వానాలతో హోరెత్తించారు. కళ్ళు మిరిమినట్లు గొలిపేలా రంగురంగుల కాంతులు వెదజల్లుతూ సాగిన బాణసంచ పేలుళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రూప రసాయన పరిశ్రమలో ఆదివారం సాయంత్రం భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇది గమనించిన కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ ఇంజన్లతో వచ్చి మంటను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, నాయకులు పట్లోళ్ల కార్తిక్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి హైడ్రా రూల్స్ పేదవాళ్లకు ఒకలాగా పెద్దోళ్లకు ఒకలాగా వర్తిస్తాయా అన్నారు. నార్సింగి ప్రాంతంలో మూసీ బఫర్ జోన్లో శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్ వాళ్లు అక్రమ నిర్మాణాలు నిర్వహిస్తున్నారు. నార్సింగి నుండి అత్తాపూర్ వరకు మూసీ బఫర్ జోన్లోనే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వానికి కనిపించడం లేదా? కేవలం పేదవాళ్ల స్థలాలను మాత్రమే కూల్చేస్తున్నారు. పెద్దోళ్లను కాపాడి పేదోళ్ల ఇళ్లను కూల్చడం సరికాదని అన్నారు పట్లోళ్ల కార్తిక్ రెడ్డి. మనం గత సంవత్సరం నుంచి చూస్తున్నాం. దీని మీద అనేక పోరాటాలు కూడా మనం చేసాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రాంతంలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏదైతే అందరు నివసిస్తున్నారో హైదర్ షాగోటు, హైదర్ కూడా, మన దగ్గర బైరగూడ, ఇవన్నీ ప్రాంతంలో ఏదైతే నివసిస్తున్నారో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదైతే మార్కింగ్ ఇచ్చి వాళ్ళన్ని ఇల్లులు ఎప్పుడైతే కూలగొడతాయని చెప్పారో అప్పటి నుంచి మనం ఈ విషయంలో పోరాటం చేస్తున్నాం. ఇది అక్రమంగా బఫర్ జోనే ఆక్రమించి కట్టింది కాదు.
ఇది మూసీ నదిని ఏకంగా ఆక్రమించి కడుతున్నటువంటి ప్రాజెక్ట్. ముఖ్యమంత్రి గారు మొన్న మేము కొన్ని పత్రికల్లో సమాచారం చూసాం. మూసీ సుందరీకరణకు ఆల్రెడీ మేము 755 ఎకరాలను మేము ఆల్రెడీ మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ఏదైతుందో దాన్ని మీకు ఆల్రెడీ మేము అలాట్ చేసినాం. ఆల్రెడీ ఫండ్ తీసుకున్నాం. మేము పని తొందరలో మొదలు పెడతామని చెప్పడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి అడుగుతున్నా, మీకు ఇటువంటి ప్రాజెక్టులు కనిపిస్తలేవా? అంటే మూసీ మీద అక్రమంగా కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా మీరు క్రమబద్దీకరించిండ్రా, రెగ్యులరైజ్ చేసిండ్రా అని నేను అడుగుతున్నాను. ఇది ఒకటే ప్రాజెక్ట్ కాదు, మా గ్రామస్తులు మీరు ఎవరైనా అడగండి. ఇదే సంవత్సరంలో గత 2 సంవత్సరాల్లో దాదాపు 7 నుంచి 8 ప్రాజెక్టులకి ఈ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం. యథేచ్ఛగా నిస్సిగ్గుగా మా యొక్క మూసీ నదిని ఆక్రమించి మట్టి నింపుకొని ఈరోజు రోడ్లు వేసుకుంటున్నారు. ఎవరి కోసం వేసుకుంటున్నారు? మొన్న కొండా సురేఖ గారి సుపుత్రిక ఏవైతే చెప్పిందో ఆ మంచిరేవుల ఏదైతే ల్యాండ్ అని చెప్పారో అది ఇక్కడే, అదే ల్యాండ్. ఎవరు పర్మిషన్ అడిగి ఆడ రోడ్ వేస్తున్నారని అడుగుతున్నాను నేను. ఆ చిన్న రోడ్డు కూడా కాదు, దాదాపు 250-300 ఫీట్ల రోడ్ వేస్తున్నారు. ఎవరు పర్మిషన్ ఇచ్చారు దాన్ని? మూసీ మీద బఫర్ మీద రోడ్లు ప్రైవేట్ వాళ్ళు వేసుకోవడానికి పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? ఇది ఇష్టారాజ్యంగా అయిపోయినది. ప్రజలందరూ కూడా గమనించాలి. నేను అనే విషయం ఏంటంటే, మన జిల్లా ప్రజలు, రంగారెడ్డి జిల్లా ప్రజలు ముఖ్యంగా ఇది వీక్షిస్తున్నటువంటి, చూస్తున్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ ద్వంద్వ వైఖరి కొనసాగాలని నిర్ణయం మీరు తీసుకోవాల్సిన ఒక సమయం వచ్చింది. ఈ ద్వంద్వ వైఖరి ఉండాలా వద్దా? పేదోనికి ఒక న్యాయం, పెద్దోనికి ఒక న్యాయం ఈ రాష్ట్రంలో ఉండాలా? ముఖ్యమంత్రి గారు ఇటువంటి ఒక వైఖరిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఈరోజు రండి, మూసీ యొక్క మా దగ్గర రండి, గండిపేటకు వచ్చి చూడండి. ఎట్లా పేదోళ్ళ జోలికి హైడ్రా రాదో, ఎట్లా పెద్దోని జోలికి హైడ్రా రాదో, పేదోని జోలికి ఎట్లా హైడ్రా వస్తుందో వచ్చి మా దగ్గర చూడండి అని చెప్తున్నా. ఇవన్నీ కూడా ఈ పోరాటం ఆగదు. ముమ్మాటికి మేము ఈ మూసీ మీద ఏ ప్రాజెక్ట్ కడుతున్నాం, ఇది ఏదో బ్లాక్మెయిల్ టాక్టిక్ కాదు. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. ఇన్ని రోజులు కూడా ప్రభుత్వానికి మేము మంచిగా చెప్పే ప్రయత్నం చేసినాం. మేము శాంతియుతంగా రిప్రజెంటేషన్లు ఇచ్చే ప్రయత్నం చేసినాం. కానీ ఇక నుంచి మాత్రం ఈ ప్రాజెక్టులు న్యాయబద్దంగా ఆగితే మాత్రం మేము బాధ్యులం కాదు. ముమ్మాటి కోర్టుకు పోతాం. ఇది ఎట్లా ఆపాలో మాకు బరాబర్ తెలుసని మాత్రం చెప్తున్నాం. జూబ్లీహిల్స్ యువతకు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఈ రోజు జూబ్లీహిల్స్ ఒక వాతావరణం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. మా పార్టీ ఆధిక్యంలో ఉన్నది. నిన్న చూసిన సర్వేలే గాని మేము గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్న యొక్క పరిస్థితులు అట్లనే ఉన్నది. ఎందుకు 2 సంవత్సరాలైన యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క విషయంలో కూడా సక్సెస్ కాదు. ఇప్పుడు ఓటేసి ఈ యొక్క ప్రభుత్వానికి మనం ప్రోత్సహించినట్టు అవుతుందని ప్రజలకు వచ్చింది, సామాన్య ప్రజలకు వచ్చింది. కాబట్టే మా పార్టీ గెలుస్తుందని చెప్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయం గమనించాలని అనుకున్నాం. డబ్ల్యూసీసీలో భారత్ అద్భుతమైన విజయం సాధించింది. మోదీ మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత్ అద్భుత విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఫైనల్లో క్రీడాకారిణులు అద్భుతమైన ప్రదర్శన చేశారని ఆయన కొనియాడారు. మ్యాచ్ తొలి నుంచి చివరి వరకు వారు ప్రదర్శించిన అసాధారణమైన కృషి ప్రశంసనీయమన్నారు. ఈ చారిత్రాత్మక విజయం భవిష్యత్తు క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తినిస్తుందని ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. పెన్షన్ డబ్బుల కోసం తనను కొడుకు ఇబ్బందులకు గురిచేస్తున్నాడని పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ప్రతి నెల పెన్షన్ డబ్బులు రాగానే తనకి ఇవ్వాలని తాగొచ్చి గొడవ చేస్తున్నాడని, తన కొడుకు తనను ఇబ్బంది పెట్టకుండా కాపాడాలని పోలీసులను కోరుకుంటుంది ఓ వృద్ధురాలు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్దపాపేపల్లి గ్రామానికి చెందిన ఈ వృద్ధురాలి పేరు అజ్మత్ బి. భర్త ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి మృతి చెందాడు. ఈమెకు 2 కూతుర్లు 2 కొడుకులున్నారు. పెద్ద కొడుకు మృతి చెందగా కూతుర్ల వద్ద ఉంటుంది అజ్మత్ బి. అయితే తనకు వచ్చే పెన్షన్ డబ్బులు చిన్న కొడుకు అజిత్ ఖాన్ తనకు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నాడని, తనను తన కొడుకు వేధింపుల నుంచి కాపాడాలని కోరుకుంటుంది. వచ్చిందా గోపాలపురం గారు ఉంటే పిల్లలకు చూడకుండా వీడికి వచ్చిందని కోసం వస్తున్నాడు. తాగి తిని మమ్మల్ని కోసం
పాతపల్లి. ఆ పేరు అజ్మత్ బి. ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. ఓ కొడుకు చనిపోయిండు. ఇప్పుడు ఓ కొడుకున్నాడు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. నాకు అవస్థ బాగున్నది, మనతోటి నాకు కష్టం బాగుండేది బాబు. నాకు బతకనితలేడు, నన్ను తెల్లని దాకా తాగేస్తాడు, నన్ను వారి కోసం పోసుకుంటాడు. నాకు ఆపరేషన్ అయింది, నాకు ఇట్లా కోసం పోసుకున్నాను. నాకు పెంచిని నా పెంచి నాకు అని నన్ను సంపక తింటాడు. నేను ఏం మందులు తెచ్చుకోవాలి? 25,000 దొరుకుతాయి. 25,000 నువ్వు 5,000 ఇస్తా, 10,000 ఇస్తాడు, 15,000 తీసుకుపోతాడు. నాకు మందులు అంటలు మాకంటలేడు. నాకు అవస్థ. నౌకరి చేసేది మా భర్త, నాకు 25,000 వస్తాయి. తాగుడు నేను చేస్తా, నేను బిడ్డల దగ్గర పోదు, బిడ్డలు వద్దు, నన్ను నేను చేసి పెడతానని నన్ను అరగోస పోసుకుంటాడు. వంట చేసు లేదు, పెట్టు లేదు, కూరగాయలు అంటలేడు, ఏమంటలేడు. నన్ను తాగి వచ్చి 1 ఏళ్ళు వెళ్ళి రాత్రి తెల్లదాకా ఇదే చేసేదానికి వచ్చిన. చిత్రనే వానికి అడిగితేనే చిన్న సారు. ఏం శిష్ట చేస్తారు చెయ్యిర్రు, ఇక మీరే నన్ను చంపుతా, కొడతా అంటాడు. ఈ రోగం మనిషిని, నన్ను భయం కాదు, ఇంకా రోగం ఎక్కువ అవుతుంది. తిండి లేకపోతే నేనేం బతుకుతా? ఆపరేషన్ చేయించుకొని 10 రోజులు ఆపరేషన్ చేయించుకొని తీసుకొచ్చిండు. నీ బిడ్డలు వద్దే, నీ బిడ్డల దగ్గర పోవద్దే, బిడ్డలే చూసుకుంటారు. నాకు నీ బిడ్డలు లేకపోతే, నా పెద్ద బిడ్డ లేకపోతే చచ్చిపోదు. నేను నా దవాఖానాలో నా బిడ్డతోటే ఉన్నా. నేను అదే తీసుకొచ్చింది చేయించుకొని. దాళ్ళకు బూతు తిట్టుడు ఆడి పిల్లలకు. ఇక నేనేం చేయాలి చెప్పు సార్? అందుకు తేడితే నేను ఏం బతుకుతా సార్? దెబ్బ సత్తా. ఇక నేను ఎక్కడి నీకు 15,000 ఇస్తా, నేను 10,000 తీసుకుపోతా అని మళ్ళీ రాత్రి సుందు పాట పాడతాడు. నిన్ననే దొరికింది పింఛని. గతం తాగుడు, బండ్లు చేసుడు, ఇస్తలేడు, పంటనిస్తలేడు. నాకు అవస్థ బాగుండదు సారు. ఇప్పుడు మందులు మళ్ళీ పోవాలి, దాకానే పోతే మళ్ళీ ఎన్ని మందులు రాస్తారు. ఈ నెల అమ్మకి అవుతాయి, అద్దరా నువ్వు అమ్మకి 20 మందులు తెచ్చుకుంటుంది, అది ఏదో రోజు తెచ్చుకుంటుంది, సిట్టి పెట్టుకుంటుంది, సిట్టి కట్టుకుంటుంది రా అని అన్న కానీ ఇంటలేడు. అనిపించాలనే చిన్న వీడికి. ఇక వీడికి అట్టే కొంచెం భయం ఉంటుంది కదా, అన్నీ అక్కడ నన్ను బతకనిస్తలేడు సారు. తాగా చూడు బూతు తిడతాంటే నేనేం బతుకుతా రోగం మనిషిని. మళ్ళీ రోగం ఎక్కువైతే నేను సత్తానా బతుకుతాను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కేడర్ను లేకుండా చేస్తానంటూ ఆయన బెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. ఇక నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ పై కూడా కేసు నమోదైంది. బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి బూత్ పేపర్లను లాక్కొని వారిని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు వీరిపై మొత్తం 3 కేసులు నమోదు చేశారు. హెడ్లైన్స్ మరొకసారి. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కంకర లోడుతో ఉన్న టిప్పర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన డ్రైవర్. ట్రోఫీతో భారత మహిళా క్రికెటర్ల సంబరాలు. WCCలో భారత్ అద్భుతమైన విజయం సాధించింది. మోదీ ట్వీట్. నార్సింగి ప్రాంతంలో మూసీ బఫర్ జోన్లో కడుతున్న శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్ వద్ద నిరసన తెలిపిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.